ఎవరు ఆయన కన్నా పెద్ద కాదు మొన్న రిటైర్ అయినా సార్ గణపతి రెడ్డికి ఇచ్చిన నాకేం చెప్పలే సార్ వాళ్ళు మేము చూసాం బాబు వచ్చి చూసి చెప్పమని చెప్పిండ్రు వాళ్ళు రాలేదు నాకు మొదటి రాలేదు మొన్న వస్తే నేను వద్దుకోరని చెప్పిన ఈ రోజు డిపార్ట్మెంట్ తోలుకొని వచ్చి నేను సంతాన్ని సతీష్ మాట్లాడదా వాళ్ళతో చెప్పు ఆయన చెప్తాడు ఆయన ఎంప్లాయీ మళ్ళీ ఆయన చెప్తాడు అంతేగా నువ్వు డ్యూటీ చేసే నువ్వు డ్యూటీలా వీళ్ళు సర్వే కానిస్తలేరని చెప్పు నీకేమైనా ఇబ్బంది అవుతుందా ఒక్కటే ఇక సావమంటావా సావని ఇంకా నీ ముందర 10 మంది సిద్ధం అంతే తప్ప నీ ఊరికి 5-6 మందిని వేసుకొని వచ్చి 5-6 మంది ఉండలేము రైతులు ఒక 5-6 మంది ఉంటాం అంతే నీళ్ళకి 15 మందిని వేసుకొని డిపార్ట్మెంట్ వేసి ఏం చేస్తావు సార్ సంతరా తీసుకురా పోరే మందాబాలు తీసుకురా పోరా ఉన్నాయి తీసుకురా నేను చెప్పేది వినండి కొద్దిగా నేను చెప్పాను మీరు మాట్లాడండి ఏంది మాట్లాడతావు సార్ నా భూమికి వచ్చి నువ్వు నా భూమికి నీవు వచ్చి నువ్వేం మాట్లాడతావు నా భూమికి వచ్చినావు నువ్వు నా భూమికి నువ్వు వచ్చినావు నేను చేయనీయలే వీటికి 5-6 మంది వచ్చిపోవాలి డిపార్ట్మెంట్ ఒకసారి వచ్చి సార్ అప్పుడు మన సార్ ఊరు ఉన్నప్పుడు మన ఎవరు మన ప్రతాప్ సార్ వాళ్ళందరూ వచ్చిండ్రు చేసుకో నీ భూమి కాదు ఇది నాది భూమి నేను ఒప్పుకుంటేనే నీకు భూమి అంతే కదా నేను ఒప్పుకోవాలి భూమి నేను ఒప్పుకోవాలంటే నన్ను నా సెల్కలకు వచ్చి మాట్లాడతావా సార్ నేను ఒప్పుకోవాలంటే ఒక గ్రామ కమిటీ ఎంతమంది రైతులు అవుతారు తాడూరు పరిధిలో ఈడున్న కాడికి ఒక గ్రామ కమిటీ మా ఊరి కాడికి మా ఊరి వారి కాడికి ఒక గ్రామ కమిటీ ఆడికి వచ్చి మేము మాట్లాడకపోతే అడుగు నేషనల్ రోడ్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి భూమి ఇది స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఉంది లేకపోతే మరి ఎవరు ఇవ్వాలి భూమి నేషనల్ ఇస్తుంది తీసుకో మరి ఎన్నో తీసుకో ఇప్పుడు నేషనల్ హైవే పోతున్నప్పుడు ఎట్లుంటదంటే ఏ హైవే పోయినా కానీ అథారిటీ అనేది అంత ఒకటే సార్ నేషనల్ హైవేకే ఇస్తాం మేము ఇప్పుడు మాకేం తెలుసు భయ్ తలుపు పనికి తీసుకొని పోవాలట చెప్తున్నా మీకు అంతే నేను మిమ్మల్ని బలవంతం చేస్తాను మొత్తం చదువు చదువు బలవంతం రైతుకి ఏం చేయాలని ఉందే లేదు అలా మీరందరూ ఎవరు రావద్దు నీవు గ్రామ కమిటీ నాకే అవసరం ఉందో నా భూమి ఎంత పోతుందో నాకు భూమికి భూమి అని అలా ఉందా లేదా నీ యాక్టులా లేదని చెప్పు సార్ నువ్వు ఎవరైతే భూమి కోల్పోతారో కోల్పోయిన రైతుకు అదే ప్రాంతంలో భూమి ఇవ్వాలని లేదా భూమికి భూమి ఉండండి కాంపన్సేషన్ ఏంది సార్ కాంపన్సేషన్ అంటే నేను ఒక్కటే కాంపన్సేషన్ భూమి ఉంటే భూమి ఇస్తారు కాంపన్సేషన్ నీతో మాట్లాడుకుంటా అదే అంటున్నా ఇప్పుడు నాకు గ్రామ కమిటీ నేను గ్రామ కమిటీలో మాట్లాడతా ఈ నేషనల్ 70% మా మాలలో భూములు ఉన్నాయి ఆతునికి బతకాలా మేము మగ్గాలు వేసుకొని అనుకున్నాను మా వాళ్ళు ఒక్కసారి కూడా లేదు సార్ ఇవి మొత్తం పట్టా భూములు కనీసం అసైన్మెంట్ భూములు కూడా కావు ఒకటి అసైన్మెంట్ భూములు 16 గుంటలు ఉన్న భూమి ఉన్నోడు పోతున్నాడు ఎవరు చెప్పుకోవాలి వాడు తక్కువ పోతుంది ఆయనది 4 ఎకరాలు ఉంది 6 గుంటలు పోతుంది ఆయన ఒక్కరు తప్ప మా పోయేటోళ్ళు దాంట్లో మొత్తం భూములు మొత్తం నాశనం అయిపోతున్నాం మేమంతా మాట్లాడుకోవాలి ఈ వారసత్వంగా వచ్చిన భూములు సార్ ఇవి మొత్తం ఈ 4 ఎకరాలు వీడు ఏం చేసి బతకాలి